కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న కారణంగా డోర్ టు డోర్ కార్యక్రమం కూటమి ప్రభుత్వం అందులో భాగంగా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు చేరం పర్యటించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనందుకు తాము చేసిన అభివృద్ధిని జనాలకు తెలియజేసేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఒక పక్క అభివృద్ధి జరుపుతూ మరోపక్క సంక్షేమ పథకాలు కూడా అందజేస్తున్నామన్నారు. పెన్షన్లు, తల్లికి బంధనం, స్త్రీ శక్తి, దీపం 2, చేనేతకు 200, ఆటో డ్రైవర్ల సేవలు, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, పేదలకు 5 లక్షల ఇళ్లు, గీత కార్మికులకు మద్యం షాపులు, ఎన్టీఆర్ వైద్య సేవ, మత్స్యకారుల సేవలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ పోతే రాయలసీమ ప్రగతి పేరు మీద మన రాయలసీమకు ఎన్నో పరిశ్రమలు వస్తాయని, అలాగే సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి వేయించామని, ఇలా తదితర అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయని వారు పేర్కొన్నారు. శ్రీ ప్రసన్న పార్వతీ భోగేశ్వర స్వామి మరియు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించారు. దర్శనానంతరం వారు మాట్లాడుతూ భోగేశ్వర స్వామి ఆలయాన్ని ఈ మధ్యకాలంలోనే పునర్నిర్మాణం చేశారని, దాని పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం కూడా పురాతనమైంది, శిథిలావస్థకు వచ్చిందని, ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని, దానికోసం దేవాదాయ శాఖ 1,50,00,000 శాంక్షన్ చేసిందని, కూటమి ప్రభుత్వంలో ఇలా చాలా దేవాలయాలు అభివృద్ధి అందరికీ నమస్కారం. ఈరోజు పామిడి పట్టణమునందు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నందు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భోగేశ్వర స్వామి దేవాలయానికి కూడా ₹1 కోటి మన ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. అది అభివృద్ధి చేసి పక్కలే మన లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అడిగినారు, ఇది చాలా 1600 సంవత్సరాల క్రితం కట్టించిన చోళలు, ఆ రోజుల్లో ఆ దేవాలయాన్ని ఇప్పుడు చిదల వ్యవస్థకు వచ్చింది, దాన్ని సేమ్ భోగేశ్వర స్వామి ఆలయం ఎలా ఉందో నిర్మించాలని చెప్పి కోరిక ఉన్నప్పుడు మనము దేవాదాయ శాఖకి లెటర్ పెట్టి దీన్ని నిర్మించేదానికి మాకు ఫండ్ కావాలని చెప్పి మన లెటర్ ద్వారా పంపినప్పుడు ₹1,80,00,000 ఈరోజు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ అందరికీ నమస్కారం. ఈరోజు పామిడి పట్టణంలో మనం ఇంటింటికి ప్రోగ్రాం కార్యక్రమం రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల ముందు చూపుతో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక దగ్గర సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. సంక్షేమం అనేది ఈరోజు ప్రజలకు ఏం కావాలా, ప్రజలకు ఉన్న కష్టాలని తీర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 1వ తారీఖు వస్తే అందరికీ అవ్వాతాతకి కావచ్చు, వికలాంగులు కావచ్చు, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, బెడ్కి పరిమితం అన్న వాడికి పండుగలాగా ఈరోజు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇంటింటికి పోయి నేను పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి పెద్దపీట వేస్తాననే విధంగా ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అక్క చెల్లెమ్మలకి ఉచిత బస్సు, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి పుట్టిన పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా రైతన్నలకి సంవత్సరానికి ₹20,000 ఇస్తానన్నంగా ఆదుకొని ఇన్ని కార్యక్రమాలు ఈరోజు జరుగుతుంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అనేదానికి నిదర్శనం. ఇక్కడ కూడా సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో డ్రైన్లు, కరెంటు పోల్స్, అదేవిధంగా వాళ్ళు ఆవులు పశువులు పెట్టుకున్న వాళ్ళకి గోగుల్ షెడ్లు, ప్రతి ఒక్కటికి మేలు చేసేదానికి మన ప్రభుత్వం అంతా ముందుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇవి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని, ఉంటామని ఈ పామిడి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.